నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుని ఎమ్మెల్యే యనమల దివ్య విజనరీ యాక్షన్ ప్లాన్ రూపకల్పన, సమగ్ర మౌలిక వస్తువుల కల్పనకు ప్రణాళికలు. సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు, గాలింపు కొనసాగుతుందన్న యలమంచిలి ఎమ్మెల్యే. రాయుడు గారి మిలిటరీ హోటల్లో శ్రీవారి ఆనంద నిలయం నమూనా తొలగించకుండా ఆందోళన తప్పవని శ్రీనివాస సరస్వతి హెచ్చరిక. తూర్పు మన్యంలో గిరిపుత్రుల అవస్థలు, ఏటికి ఎదురెత్తుతున్న అడవి బిడ్డలు. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవా దేవస్థానం లోవా తుని మండలం. విజనరీ లీడర్ దూరదృష్టి తుని నియోజకవర్గ ప్రగతి పథంలో నిలవనుంది. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా పల్లెల్లో మూలుగుతున్న సమస్యల్ని ఒడిసిపట్టిన ఎమ్మెల్యే యనమల దివ్య స్వర్ణ తుని పేరిట సమగ్ర విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేశారు. తుని నియోజకవర్గ సర్వతోముఖ అభివృద్ధికి సమగ్ర విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించడం జరిగిందని ప్రభుత్వ విప్ యనమల దివ్య చెప్పారు. భావితరాల అవసరాలకు అనుగుణంగా నిర్మాణాత్మక రూపురేఖలు కల్పించే లక్ష్యంతో సమగ్ర విజన్ మ్యాప్ ను రూపొందించడం జరిగిందని, యాక్షన్ ప్లాన్ కు చిత్తశుద్దితో రానున్న రోజుల్లో కార్యరూపంలోకి తెచ్చి తుని నియోజకవర్గాన్ని అభివృద్ది మార్గంలో పయనింపజేస్తానని ఆమె చెప్పారు. సమ్మిళిత అభివృద్ది, పారదర్శక పాలనతో ప్రతి పౌరుడి జీవన నాణ్యత మెరుగుపడేలా అభివృద్ది ప్రణాళికలను రచించామని యనమల దివ్య అన్నారు. అభివృద్దికి మూలస్తంభమైన రహదారుల అభివృద్దిపై ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామని, ఇందులో భాగంగా ప్రజా రవాణాను మెరుగుపరచడం, అందుకు అనుగుణంగా సమీప నగరాలతో రహదారులను అనుసంధానం చేస్తామన్నారు. రోడ్డు కనెక్టివిటీని మెరుగుదలకు గ్రామీణ రహదారులను అప్గ్రేడ్ చేయడం, శిథిలమైన రోడ్లను మరమ్మతుల ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తామన్నారు. పారిశుద్ధ్యంకు ప్రాధాన్యత ఇస్తూ డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇక ఉన్నత చదువులకు తమ ప్రాంత విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లకూడదని సంకల్పించిన యనమల విద్య తునిని విద్యా హబ్ గా తీర్చిదిద్దే ప్రణాళిక ప్రభుత్వం ముందు ఉంచారు. నర్సింగ్ కాలేజ్, రావికంపాడు హైస్కూల్ జూనియర్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేయడంతో పాటు పాత కొట్టాంలో నూతనంగా జూనియర్ కళాశాల ఏర్పాటు ప్రణాళిక రూపొందించారు. ఉన్నత విద్యను గ్రామీణ విద్యార్థుల ముంగిటికు తీసుకుని రానున్నామని, తుని, పిఠాపురం ఏరియా ఆసుపత్రులను అనుసంధానం చేస్తూ తుని పట్టణంలో నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు, అన్ని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ గదులు, నైపుణ్యాభివృద్ధికి కేంద్రాలు, ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహాలు, రావికంపాడు హైస్కూల్ ను జూనియర్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేస్తామని, కొట్టాంలో కొత్తగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటు వంటి ప్రధాన అంశాలు విజన్ యాక్షన్ ప్లాన్ లో పొందుపరిచామన్నారు. అన్ని మౌలిక వస్తువులు కలిగిన ఆదర్శ నియోజకవర్గంగా తుని రూపాంతరం చెందాలన్నది ఎమ్మెల్యే యనమల దివ్య ఆలోచన. ఈ ఆలోచనకు తగ్గట్టుగా పాతుకుపోయిన ప్రధాన సమస్యల పరిష్కారం దిశగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశారు. మౌలిక సదుపాయాలు అగ్రతాంబూలం నియోజకవర్గ ప్రధాన సమస్యలు పరిష్కారానికి ప్రతిపాదనలు రూపొందించామని, ఇందులో భాగంగా అన్నవరం, రావికంపాడు రైల్వే గేటు దగ్గర ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం, కొండవారిపేట
రైల్వే అండర్ పాసెస్ విస్తరణ, కోటనందూరు వద్ద తాండవ నదిపై వంతెన నిర్మాణం, తుని మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ, తాండవ నదిపై రిటర్నింగ్ వాల్, పెరుమల్లాపురం డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ లో పొందుపరచడం జరిగిందన్నారు. అలాగే తొండంగి మండలంలో సముద్ర పరిశోధన సంస్థ, కోల్డ్ స్టోరేజ్ మరియు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటును సంకల్పించామని చెప్పిన యనమల దివ్య, రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంతో పాటు పంటల బీమా, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తామన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అప్గ్రేడ్ చేసి డిజిటల్ లావాదేవీలను నిర్ధారించడం జరుగుతుందన్నారు. సర్కార్ సూది వైద్యం పేదల ధరని ఉంచాలన్న యోచన ప్రభుత్వ వైద్యాలయాలను అపర సంజీవనిలా తీర్చిదిద్దబోతున్నారు. ఎమ్మెల్యే యనమల దివ్య ఏరియా ఆసుపత్రి 150 పడకలకు విస్తరణ, ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిహెచ్సి పరిధిలోకి చేర్చడంతో పాటు కొత్త పిహెచ్సిల ఏర్పాటుకు ప్రతిపాదన సిద్దం చేశారు. తుని ఏరియా ఆసుపత్రి నుంచి అపర సంజీవనిగా తీర్చిదిద్దే భాగంగా 100 పడకల ఆసుపత్రి నుంచి 150 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామని తొండంగి, రావికంపాడు, కోటనందూరు, ఎన్సూర్వరం, తేటగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సిహెచ్సిలుగా అప్గ్రేడ్ చేస్తామన్నారు. కొట్టం, కేవో మల్లవరం గ్రామాల్లో కొత్తగా పిహెచ్సిలు ఏర్పాటు చేస్తామన్నారు. మారుమూల ప్రాంతాలకు మొబైల్ హెల్త్ కేర్ క్లినిక్లు, ఉచిత రోగ నిర్ధారణ సేవలు, ఉచిత మందులు పంపిణీ చేస్తామన్నారు. చేపల వేటకెళ్లిన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సముద్రంలో గల్లంతైన చోడిపల్లి ఎర్రయ్య కుటుంబ సభ్యులను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పరామర్శించారు. ఎర్రయ్య జాడు తెలుసుకునేందుకు ముమ్మరంగా గాలింపు కొనసాగుతుందని, ఒడిశా వైపు కోస్ట్ గార్డ్ ఈ ప్రాంతంలో స్టీమర్ల ద్వారా గాలింపు చేస్తున్నారని విజయ్ కుమార్ తెలిపారు. వాస్తవానికి ఎప్పుడు ఎక్కడ కూడా వినలేదు అలాంటిది. చేప గాలానికి పడటం, దాన్ని బోట్లోకి వేసుకునే తరుణంలో అది లాక్కి వెళ్ళటం వల్ల అక్కడ ఉన్న చోడుపల్లి ఎర్రయ్య అనే కుర్రాడు, ఆ కుర్రాడికి కాలుకి చిక్కుకోవటం, ఇది ఎప్పుడూ ఇలాంటివి వినలేదు. కానీ ఇది ఒక యాక్సిడెంట్. అది తీసుకెళ్ళి సొంత తమ్ముడు ముందే చేప లాక్కుని వెళ్ళిపోవటం, వాళ్ళు పూర్తిగా కిందకి కూడా వెళ్ళి ఒక అరగంట 40 నిమిషాలు ఎతకటం అన్నీ కూడా జరిగినాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా ప్రభుత్వం కోస్ట్ గార్డ్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, కోస్ట్ గార్డ్స్ని అలర్ట్ చేయడం, మొత్తం కోస్ట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి అలర్ట్ చేయడం, కోస్ట్ గార్డ్స్ కూడా కంటిన్యూస్గా ఎతుకుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మరి అతను కనపడలేదు, ఇంకా ఎతుకుతూనే ఉన్నారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా జరుగుతూనే ఉంది. మరి ఆ కుటుంబానికి చాలా బాధాకరమైన విషయం. ఆ కుర్రోడు ఇలా తప్పిపోవడం అనేది, ఇలా మిస్ అవ్వడం అనేది. డెఫినెట్గా కుటుంబంతో ప్రభుత్వం ఉంటుంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దృష్టిలో కూడా ఉంది. డెఫినెట్గా ఆ కుటుంబానికి ప్రభుత్వం అండదండగా ఉంటుంది. ఆ భగవంతుడు అతి త్వరలో ఆ కుర్రోడిని బయటకు వచ్చేటట్టు చెయ్యనే దీని మీద మనం చెప్పగలుగుతాం. కానీ అది ఎక్కడున్నది ఏంటనేది కూడా అర్థం కాకపోయింది. ఎందుకంటే కాలు పూర్తిగా చిక్కడిపోయి ఏదైతే వల ఉందో ఆ వల తాడికి చిక్కుపడిపోవడం వల్ల చాలా పెద్ద చేప అని చెప్తున్నారు. సుమారు అది కూడా ఒక 50 కిలోమీటర్ల అవతల వెళ్ళటం. ఇవన్నీ కూడా కొంత దురదృష్టకరమైన విషయాలు ఇవన్నీ. అయినా కూడా ఎక్కడ కూడా హోప్ వదలకుండా ప్రయత్నం అయితే ప్రభుత్వం నుంచి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఏదైతే చేయాలో, ఏదైతే ప్రభుత్వం నుంచి మేము సపోర్ట్ చేయాలో అవన్నీ కూడా ఈ కుటుంబానికి చేస్తాం. ధైర్యంగా ఉండమని చెప్పి మా కూటమి నాయకులందరూ కూడా ప్రతిరోజు ఇక్కడ ఉండటం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఈ కుటుంబానికి మేము అండదండగా ఉంటాం. అన్ని విషయాల్లో కూడా మేము వాళ్ళకి అండదండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. రాయుడు గారి మిలిటరీ హోటల్ అది. ఆ హోటల్కు వెళ్లేవారు మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఇలా నాన్ వెజ్ భోజనం కోసం లొట్టలేస్తారు. అది సరే, ఎవరి వ్యాపార వారిది. కానీ హోటల్లో మేనేజ్మెంట్ అమర్చిన వెంకటేశ్వని ఆనంద నిలయం నమూనా ఏంటంటున్నారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస నంద సరస్వతి ప్రశ్నించారు. కాకినాడ జిల్లా మల్లెపల్లిలో గల రాయుడు మిలిటరీ హోటల్ను సందర్శించిన స్వామీజీ తక్షణమే ఆలయ నమూనాను తొలగించాలని డిమాండ్ చేశారు. చివరికి దేవుళ్ళతో కూడా వ్యాపారం
ఇంకా చాలా ఫ్యూచర్ ఉందండి మీకు. ఇంకా చాలా మీరు మంచి ఉన్నత స్థితికి రావాలి, మంచి ఉన్నత స్థితిలో ఉండాలి. మీరు రాష్ట్రంలోనే మంచి మీ హోటల్లో మంచి హోటల్గా ఉన్నారు కోరుకోండి. వద్దు మనం అందరూ ఇష్యూ చేయి, అందరూ బాధపడి ఇది అలా రోజు రోజుకి అందరూ బాధపడి మనం మీరు అంటున్నారు. మేము చాలా హోటల్కి వెళ్ళాం. హోటల్లో ఏమున్నాయి, అమ్మవారి విగ్రహం ఉంది, ఒక పీఠం మీద పెట్టుకున్నారు, గోడకు పెట్టుకున్నాం పెద్ద ఫోటో 10 అడుగులు 5 అడుగులు ఫోటోలు పెట్టుకున్నారు. అలాగే పెట్టండి. ద్వారపాలకులు తీయండి. ఆలయం నమూనా అవుతుంది. శాకాహారం ఆలయ నమూనా అంటే నేను ఆలయ నమూనా కాదని నమూనా అంటే అర్థం చెప్పండి. ఇది కూడా మా కంప్లీట్ వెజిటేబుల్స్ వాళ్ళు. మీరు ఆల్రెడీ మేము వీడియోస్ అన్ని నేను చూసాను. మీరు నాన్ వెజ్ కూడా పెడుతున్నారు. దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను స్వామి. దానికి కావాలంటే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూపిస్తాను స్వామి. బాగుందా స్వామి దానికి కూడా కావాలని స్వామి కావాలని నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాను. దయచేసి స్వామి మొన్న ఒక మనిషి వచ్చి స్వామి మాట మీరు కాదండి, మీరు కాదు స్వామి, వీడియో పెట్టాను స్వామి. మనిషి వచ్చి అతను పట్టుకెళ్తుంటే అది పట్టుకుని ఆ చేయి పట్టుకుని తీరా ఫోటో తీరాలి అది తీయించి ఎంత తప్పుడు ఉద్దేశంతో వచ్చారు. బాగుంటారు మీరు. దయచేసి మీద భావస్తున్నారు కాబట్టి ఎవరు లేరు రాదు కదా. అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు స్వామి, ఇందులో అందరూ తప్పంటున్నారు. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మన హిందువులకి అంత జ్ఞానం ఉంటే ఏంటి అంతపాటు ఎవరికి తెలియదు చెప్పండి. నమో శ్రీనివాసాయ. కోట్లాది మంది హిందువుల మనోభావాలకి ప్రతిరూపం శ్రీ వెంకటేశ్వర స్వామివారు, కలియుగ ప్రత్యక్ష దైవం. అటువంటి స్వామివారికి దేశాలలో ప్రపంచవ్యాప్తంగా స్వామివారిని ఎంతో ఆరాధనతో భక్తితో పూజించే స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనా ఆ సెట్టు వారు ఇక్కడ రాయుడు మిలిటరీ భోజన హోటల్స్లో వారు పెట్టడం చాలా బాధాకరం. మేము వారిని మరీ విజ్ఞప్తి చేయడం జరిగింది హోటల్ యాజమాన్యానికి. దయచేసి రాష్ట్రంలో అనేక హోటల్స్ ఉన్నాయి, వందలాది హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్లో వారి ఇష్టదైవాలు ఫోటోలు పెట్టుకుంటారు. మేమేమీ కాదనడం లేదు. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, హోటల్కి మనం వ్యతిరేకం కాదు. మీ వ్యాపారాలు బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ హోటల్స్లో ఆలయాల నమూనాతో సెట్లు మాత్రం వేయొద్దు. హిందువుల మనోభావాలు గాయపరచొద్దు. విగ్రహాలు పెట్టుకుంటారా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫోటోల మరొకట. కానీ శ్రీశైలం మల్లన్న ఆలయ నమూనా, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ నమూనా, వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం నమూనా, ఈ నమూనాలు వద్దు. అక్కడ ద్వారపాలకులు వద్దు. విగ్రహాన్ని పెట్టుకుని పూజించుకోండి. ఆ ద్వారపాలకులు పెట్టి హిందువుల మనోభావాలని మనమే కించపరుచుకుంటే, ఒక హిందువులుగా మన దైవాలకి ప్రాశస్త్యాన్ని పెంచాలి. మన హిందూ ధర్మాన్ని మనం ఉద్ధరించాలి. మన హిందువుల సెంటిమెంట్ని మనం గౌరవపరచాలి. మన వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ తేవాలి మనం. అరే హిందువులు ఏంటయ్యా హోటల్స్లో వ్యాపార కేంద్రాలుగా దేవుళ్ళు వాడుకుంటున్నారనే అపకీర్తి దయచేసి ఈ హోటలే కాదు, 2 రాష్ట్రాల్లో ఏ హోటల్ యాజమాన్యం కూడా దయచేసి తేవద్దు. దేవుణ్ణి దేవుడిగా చూడండి. మీకు ఆత్మాభిమానం, ప్రేమాభిమానం, భక్తి పారవస్యం ఉంటే దయచేసి మీరు ఫోటోలు పెట్టుకోండి, పెద్ద ఫోటోలు పెట్టుకోండి. కానీ ఆలయ నమూనా సెట్లు మాత్రం వేయొద్దు. అక్కడ నాన్ వెజ్ పెట్టి రకరకాల ఒక ఆలయానికి వెళ్తే ఎంతో భక్తితో వెళ్తాం, ఎంతో ఆనందంగా వెళ్తాం, శాకాహారంతో వెళ్తాం, రాత్రంతా పవిత్రంగా గడిపి వెళ్తాం. కానీ ఒక ఆలయం నమూనా సెట్ హోటల్లో కనిపిస్తే ఏది హోటల్లో పవిత్రత? అక్కడేమో నాన్ వెజ్ తింటారు, హోటల్లో రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఒక ఆలయ నమూనా కనిపించిందంటే అక్కడ అపవిత్రమైన కార్యక్రమాలు జరిగితే మన దేవుణ్ణి, మన దైవాన్ని, మన దేవాలయాన్ని, మన వెంకటేశ్వర స్వామిని మనమే కించపరుచుకుంటామా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? కాబట్టి దయచేసి హోటల్ యాజమాన్యం వారు మన మిత్రులు, వారు బాగుండాలి, వారి వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నాం. హిందువుల సెంటిమెంట్ని దయచేసి గౌరవించండి. అలాగే మేము మరీ కోరుతున్నాం, మీరు వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో పెట్టుకోండి. కానీ ఆ ద్వారాలు ఆనంద నిలయం నమూనాలు, ద్వారపాలకులు, జైవిజీలు దయచేసి తొలగించి సెట్ అంతా తీసేయండి. వెంకటేశ్వర ఫోటో పెట్టుకోండి. అలాగే మరొక మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు జ్యోతిషుల నెహ్రూ గారు, వారి మీద మాకు చాలా ప్రేమాభిమానాలు, వారు బాగుండాలి. దయచేసి మీరు టీటీడీ
మీరు అత్యున్నతమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాలక మండలిలో సేవకులుగా మీరు ఉన్నారు, పాలక మండలి సభ్యులుగా ఉన్నారు. మీ నియోజకవర్గంలో ఈరోజు హిందువులందరూ కూడా బాధపడేటటువంటి అంశం ఇక్కడ ఈ చర్చ అనేది మొత్తం దావానంలాగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నది. అందరూ బాధపడుతున్నారు, సెంటిమెంట్లు గాయపడుతున్నాయి. తెల్లవారితే వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు ఆయన రూపాన్ని ఆయన తలుచుకుంటూ ఆనందించే పరిస్థితిలో ఈ హోటల్లో చూస్తే ఆనంద నిలయం నమూనా ఒకసారి వచ్చి చూడండి. మీరే ప్రారంభించారంటున్నాం, మేము చాలా బాధపడుతున్నాం. మీలాంటి పెద్దలు దయచేసి ఇలాంటి సమస్యలు పరిష్కరించాలి. నియోజకవర్గంలో మీ సమస్యను మీరు పరిష్కరించకపోతే రాష్ట్రంలో రేపు మరొకడు అమ్మవారి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నమూనా పెడతారు, రేపు శ్రీశైలం మల్లన్న ఆలయం నమూనా పెడతారు, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం నమూనా మరొకటి పెడతారు. ఈ ఆలయాల నమూనాలన్నీ మనం హోటల్స్లో తెచ్చుకొని అక్కడేమో మందులు చిందులు విందులు పెట్టుకొని అపవిత్రం చేసుకుంటామా? మన ధర్మాన్ని మనమే కించపరుచుకుంటామా? మన దేవుళ్ళని మనమే అగౌరవపరుచుకుంటామా? ఇదా హిందువులుగా మనం దేవుళ్ళకి ఇచ్చే గౌరవం? ఇదా మన హిందూ ధర్మానికి పెద్దపేట వేసేది? దయచేసి మీరు జోషుల్ నెహ్రూ గారు మీరు రండి, అక్కడ సమస్యను పరిష్కారం చేయండి, మాకు చెప్పండి, మేము వస్తాం. దయచేసి మీ మీద మాయన మచ్చగా తయారవుతుంది ఈ అంశం. మేము చాలా బాధపడి చెప్తున్నాం. మీరంటే మాకు ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఈ మచ్చను చెరిపేయండి. మీ నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి మీద మచ్చ ఇక్కడ ఏర్పడింది. రాష్ట్రంలో అందరూ బాధపడుతున్నారు. ఆలయ నమూనా వేయడం ఏంటి? ఆలయం సెట్ అక్కడ ఒక రూపాన్ని వేయడం ఏంటి? ద్వారపాలకులు పెట్టడం ఏంటి? ఏమిటిది అని ప్రతి హిందూ మనోభావాలు సెంటిమెంట్ గాయపడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా మీరు దాన్ని రూపమాపాలి, దాన్ని పరిష్కరించాలని కోరుతున్నాం. లేదంటే మరి దీని వెనక ఎవరైనా ఉండి చేస్తున్నారా? దీని వెనక ఎవరైనా ఇతర మతస్థులు లేకపోతే హిందువులు దేవాలయాలు వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధముగా మీరు ఈ సమస్య పరిష్కారం హోటల్ యాజమాన్యం కానీ దయచేసి శాసనసభ్యులు మీరు కానీ టీటీడీ మెంబరు జోషుల్ నెహ్రూ కానీ పరిష్కరించకపోతే దీని వెనక ఎవరైనా వేరే శక్తులు నడిపిస్తున్నాయా అనే అనుమానాలు హిందూ సమాజానికి వస్తాయి. దయచేసి అలాంటివి అనుమానాలు వద్దు. ఎక్కడితో దీని ముగింపు పలకండి దయచేసి. మేము మరీ వారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఆశాభావం ఉన్నది. జోషుల్ నెహ్రూ గారు అలాగే హోటల్ యాజమాన్యం పోలీసు వారు అందరూ సమన్వయంతో హిందువుల తాలూకా ఈ సెంటిమెంట్తో ఉండే ఈ అంశాన్ని ఎక్కడితో ముగింపు పలకాలని మేము మరీ కోరుతున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవా దేవస్థానం లోవా తుని మండలం. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలోని సీతారామపురం మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఔదార్యం ఇది. పూర్వ విద్యార్థులైన ఎన్నటి రాజా, దంతులూరి వెంకట శివరామకృష్ణరాజు పాఠశాలను సందర్శించిన సమయంలో హెచ్ఎం సత్యనారాయణ విద్యార్థులకు భోజనం ప్లేట్ సమకూర్చాలని కోరారు. దీనిపై స్పందించిన ఎన్నటి రాజా, దంతులూరి వెంకట శివరామకృష్ణ రాజు డొనేట్ చేసిన ప్లేట్లను మాజీ కౌన్సిలర్ టీడీపీ సీనియర్ నేత దంతులూరి శ్రీనివాసరాజు చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో కర్రి శివ, దండెం నాగు, జడిసిర రాము, దుర్గా శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్లేట్స్ లేవని మనం కోరిన మేరకు మన మహేశ్వర్ గారు ఫ్రెండ్ అయినటువంటి శివరామకృష్ణ గారు
అలాగే మన హెచ్ఎం గారు యొక్క రిక్వెస్ట్ మేరకు మరి సార్ ఎంతో సహృదయంతో మన స్కూల్కి ఇంచుమించు దాదాపు 10,000 రూపాయల విలువైనటువంటి భోజన ప్లేట్ని మరి మన స్కూల్కి ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి డివివి సత్యనారాయణ గారిని కోరి ప్రార్థిస్తున్నాం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నిన్న కాక మొన్నే మహేశ్వరి గారు, రాజు గారు, ఆయన కూడా రాజా గారు, వెన్నెల రాజా గారు కూడా మేడం గారు, మన ఇంగ్లీష్ మేడం గారు ఫ్రెండ్స్ ప్లస్ వీళ్ళు పూర్వ విద్యార్థులు అన్నమాట. మీరు స్కూల్కి అకేషనల్గా రావడం, మేడం గారిని కలుసుకోవడం, అదే టైంలో నేను వారిని కలుసుకోవడం జరిగింది అట్ ఏ టైం. అప్పుడు రాజా గారు, రాజు గారు మీ స్కూల్కి ఏమన్నా నీడ్ ఏమన్నా ఉందని నన్ను అడగటం, ఈ లోపల నాకు వేరే ఫ్రెండ్ ద్వారా రాజా గారు పరిచయం కావడం, అదంతా కూడా భగవంతుడు ఏర్పరిచినటువంటి ఒక బ్రిడ్జ్ లాగా భావిస్తున్నాను. నేను రామచంద్రపురం నుంచి బదిలీ మీద ప్రమోషన్ మీద వచ్చిన వెంటనే అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్లేట్లు లేక చాలామంది భోజనం తింటలేదు. సో భోజనం తినాలంటే అందరూ పిల్లలు భోజనం తింటాలంటే ఏం కావాలి అని ఆలోచిస్తే ప్లేట్లు వాంటింగ్ అని తెలిసింది. అదే విషయం మన రాజు గారికి చెప్పడం జరిగింది. వెంటనే ఆయన నా యొక్క రిక్వెస్ట్ని మన్నించి వెంటనే రేపు నేను మీ స్కూల్కి వచ్చి తీసుకెళ్తాను రండి, ప్లేట్లు కొనిస్తానని చెప్పి వారికి డబ్బులు ఎక్కువే కాదు, అంటే వారు చదువుకున్నటువంటి స్కూల్ మీద మమకారం, ఆ స్కూల్లో పిల్లలు బాగా చదువుకోవాలి, మన స్కూల్ డెవలప్ అవ్వాలి అని ఒక విధమైన దృఢ సంకల్పంతో వెంటనే నిర్ణయం వచ్చేసి ఆయన మనకి సుమారు ఏఎస్ఎన్ గారు చెప్పినట్టు సుమారు 10,000 విలువైనటువంటి ప్లేట్లు మీకు ఇవ్వడం జరిగింది. సో ఆయన యొక్క ఆశయాలను మనం సజీవంగా ఉంచాలంటే ఆ ప్లేట్లు జాగ్రత్తగా ఉపయోగించుకుని మళ్ళా తిరిగి మీ జనరేషన్కి, నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఆ ప్లేట్లు ఉపయోగపడేలా చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. సో ఆయన కూడా పూర్వ విద్యార్థి అవడం మనకి అందరూ కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వారు అందరూ కూడా ఈ స్కూల్లోనే చదువుకుని గొప్పవాళ్ళ కింద అవడం దేనికి సాంకేతికం అంటే మీరు ఏ విధంగా ఉండాలి సమాజంలో అంటే ఒక సామెత, ఒక సూక్తి ఉంది. ఈ స్కూల్లోనే తరగతి గదుల మధ్య సమాజం తయారవుతుంది అన్నట్టే వీళ్ళే బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు కూడా బాగా చదువుకుని మీరు మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఇక్కడ చేసిన మా ఓల్డ్ విద్యార్థి మొత్తం మా సర్కిల్కి ముందుగా అడ్వాన్స్గా మీ స్టూడెంట్స్కి నా శుభవందనాలు, వెల్కమ్ చెప్పుకుంటున్నాను. ఇవాళ చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థులైన మా కజిన్ శివరామకృష్ణరాజు గారు, ఏలటి రాజా గారు మాస్టర్ని కలిసి ఇక్కడ ఏ అవసరాలు ఉన్నాయో ఏంటి అని కనుక్కొని మా పూర్వ స్కూల్ మీద అభిమానంతో మనం కూడా ఏదో కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం, మంచి ఉద్దేశంతో ఇవాళ వీళ్ళు ముందుకు వచ్చారు. వారిద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందించి స్కూల్లో మాస్టర్లు కూడా మా పరిధిలో ఉన్న స్కూల్ కాబట్టి ఈ 10th క్లాస్ అయ్యి కూడా మంచి ర్యాంకులు వచ్చేలాగా మా పిల్లల్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇలా సేవా కార్యక్రమాలకి ఇంకా ముందుగా ఎవరైతే వస్తే మా స్కూల్ అభివృద్ధి డెవలప్మెంట్ చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాన్యంలో అడవి బిడ్డలకు వానాకాలం కష్టాలు తప్పడం లేదు. వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఏటికి ఎదురీదక తప్పడం లేదు. అడ్డతీగల మండలం వేటమామిడి గిరిపుత్రులు దారి తెన్ను లేకుండా పోయింది. పెద్దేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో గిరిజనులు సొంతూరు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇలా సాహసం చేయక తప్పడం లేదు. ప్రభుత్వాలు మారినా తమ తలరాత మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన గిరిజనులు పెద్దేరు వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు.
తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఎంతో మంది విద్యార్థులు జీవితాల్లో వెలుగులు నింపాయని అనకాపల్లి జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం డొనేషన్ల కోసం పేద మధ్యతరగతి విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తోందన్నారు. ఇప్పటికైనా ఎటువంటి ఆలోచనలు మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు పల్లెల సాయి కుమార్, అనకాపల్లి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు రాయి రాజు, ఎలమంచిలి విద్యార్థి విభాగ అధ్యక్షులు చంద్రం, అప్పలనాయుడు, నర్సీపట్నం విద్యార్థి విభాగం అధ్యక్షులు కిల్లాడ శ్రీను, అనకాపల్లి యూత్ మడక కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడే ఆల్మోస్ట్ సంవత్సరం దాటిందండి. మనకు ఒక కొత్త విధానం అనేది తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చూపించి కేవలం మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారో అవి ప్రైవేట్ చేస్తాం అనే ఒక విధానంతో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పాటైందో వాళ్ళు ఫాలో అవుతున్నారండి. సో ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ పరం చేస్తున్నారో దానివల్ల మెడికల్ సీట్లు అనేవి అమ్ముకోవడం కోసమే ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు. సో ఇందులో భాగంగా ఏంటి అంటే గవర్నమెంట్ ఎప్పుడైనా సరే మెడికల్ విద్యార్థులకి ఫ్రీగా కొంచెం చదువుకునే అవకాశం, లేదంటే ఎస్సీ ఎస్టీ అన్ని కమ్యూనిటీలకు కూడా ఫ్రీగా సీట్లు రావాలి, చదువుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కోవిడ్ లాంటి సందర్భాల్లో కూడా ఈ కాలేజీలు పనికొస్తాయి, మనకి ఎక్కువ మంది డాక్టర్స్ వస్తారు అనే ఉద్దేశంతో ఈ కొత్త కాలేజీలు క్రియేట్ చేశారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని ప్రైవేట్ చేస్తాము, ఆ సీట్లను అమ్ముకుంటాం, ఆ సీట్లతో వ్యాపారం చేస్తాం అని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు సమంజసం అండి? ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని ఎమ్మెల్యే యనమల దివ్య విజనరీ యాక్షన్ ప్లాన్ రూపకల్పన, సమగ్ర మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు. సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు, గాలింపు కొనసాగుతుందన్న ఎలమంచిలి ఎమ్మెల్యే. రాయుడు గారి మిలిటరీ హోటల్లో శ్రీవారి ఆనంద నిలయం నమూనా, తొలగించకుండా ఆందోళన తప్పవని శ్రీనివాస సరస్వతి హెచ్చరిక. తూర్పు మన్యంలో గిరిపుత్రుల అవస్థలు, ఏటికి ఎదురెత్తుతున్న అడవి బిడ్డలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.